ఎయిర్ ఎంతవరకు పాస్ అవుతుంది, ఎంతవరకు ఎయిర్ ఫ్లో ఉంది అనేది నేను మీకు చూపించడం కోసం దీన్ని అయితే ఈ టెస్ట్ మీకు చూపిస్తున్నాను. అంటే ఇది ఆల్మోస్ట్ 10 feet వరకు కూడా, అంటే నా రూమ్ చివరి వరకు కూడా ఎయిర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ ముర్గన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం అన్బాక్స్ చేయబోతున్నామంటే MARQ 1.5 ton ఎయిర్ కండిషనర్ అయితే ఈరోజు వీడియోలో నేను మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, దీన్ని ఒక 10 days వాడిన తర్వాత నేను దీని యొక్క కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. నేను నా లాస్ట్ ఎయిర్ కండిషనర్ కూడా MARQని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమెజాన్ బేసిక్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు మన 14th నుంచి 17th వరకు జరిగే సేల్లో ఏదైతే ఉందో అది నాకు ఇది చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 26,000 రూపీస్ దాకా అయితే వచ్చింది. అదే అమెజాన్ బేసిక్స్ అయితే 32,000 దాకా అయితే ఉంది. అందుకని చెప్పి దీన్ని అయితే తీసుకున్నాను. లేకపోతే అది కూడా మీకు రివ్యూ చేసినట్టు ఉంటుంది, అది తీసుకుందామని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆల్మోస్ట్ చాలా ప్రైస్ వేరియేషన్ అయితే వచ్చింది దానికి దీనికి. అందుకని చెప్పి నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు 5 స్టార్ అయితే రానే రాదు, మిగతా ఏ బ్రాండ్తో మీరు కంపేర్ చేసుకున్నా సరే. ఓకే, దీని యొక్క రివ్యూస్ అవి నెగిటివ్లో అయితే ఉన్నాయి అండ్ అవి మీకు కనబడే ఉంటుంది. మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనీ సేవ్ చేసే ఒక ఎయిర్ కండిషనర్ని అన్బాక్సింగ్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. సో అందుకనే దీని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకెంత ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే MARQ అండ్ బ్రాండింగ్ అయితే ఉంది బై ఫ్లిప్కార్ట్. ఇది ఫ్లిప్కార్ట్ వల్ల ఓన్ బ్రాండ్ ఇది MARQ అనేది. అదే అమెజాన్ కానీ చూసుకుంటే అమెజాన్ బేసిక్స్ అని అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్నోకూల్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇది మనకి డ్యూయల్ ఇన్వర్టర్, మనకి ట్రిపుల్ ఇన్వర్టర్ కూడా ఉంది. ట్రిపుల్ ఇన్వర్టర్ ఏంటి అంటే రోటరీ టైప్ వస్తుంది. అది మనకి కేవలం సామ్సంగ్ లో ప్రస్తుతానికి ఎక్కువగా అయితే మనకి అవైలబిలిటీలో అయితే ఉంది. మాక్సిమం డ్యూయల్ ఇన్వర్టర్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసినట్టయితే సిరీస్ నెంబర్ చూసారా, FKAC15 అని ఏదైతే ఇక్కడ రాసిందో, నేను అనుకోవటం మరి వాళ్ళు అలా ఇచ్చారో లేదో తెలీదు. ఇది ఒక సిరీస్ నెంబర్. ఇది అంటే ఫ్లిప్కార్ట్ AC 1.5 ton 5 స్టార్, FS అంటే 5 స్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందేమో. అండ్ ఇన్స్టలేషన్ కానీ చూసుకుంటే జీవ్స్ అనే సర్వీస్ సెంటర్ అయితే మీకు ఉంటుంది. అండ్ వాళ్ళు వచ్చి మీకైతే ఇన్స్టలేషన్ అయితే చేస్తారు. మాక్సిమం ఇది వచ్చిన నెక్స్ట్ డేనే సర్వీస్ సెంటర్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎప్పుడు రమ్మంటారని అయితే అడుగుతారు. మీకు టైం ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో అప్పుడు మీరు తీసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే రైజ్ యువర్ AC టెంపరేచర్ బై 1 degree అని ఉంది. అంటే 24 అనేది బేసిక్ అయితే, మీరు ఒక్కో డిగ్రీ కానీ పెంచినట్టయితే అంటే 25, 26, 27 కానీ వెళ్ళేటైతే మీ పవర్ బిల్ ఎంత రెడ్యూస్ అవుతుందంటే 6%. అంటే అర్థమైందా? నేను నా లాస్ట్ వీడియోలో కూడా నేనైతే దీని గురించి ప్రస్తావించాను ఎయిర్ కండిషనర్ గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ పవర్ సేవింగ్ గైడ్ అని అయితే ఉంది, చూసారు కదా. ఇది 5 స్టార్, మీకు 3 స్టార్ అయితే 3 స్టార్ వరకు రెడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రాండింగ్, దీని యొక్క పవర్ దీని యొక్క పవర్ కన్సంప్షన్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. సో ఇది పర్ ఇయర్ కానీ మీరు ఆన్ యావరేజ్గా కానీ వేసినట్టయితే 840.75 అంటే ఆల్మోస్ట్ మీకు 850 యూనిట్స్ మాత్రమే పవర్ కన్సంప్షన్ చేస్తుంది. అదే నా పాత ఎయిర్ కండిషనర్ కానీ చూసుకుంటే 1100 అంటే బాగా పవర్ అనేది తగ్గించిందనే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా అయితే మొత్తం పవర్ రేటింగ్ అదంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే 100% కండెన్సర్ కాయిల్ అని చెప్పేసి అయితే ఉంది. ఇది మొత్తం కంప్లీట్గా 100% కాపర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 years వారంటీ ఆన్ కంప్రెసర్. అంటే మీకు అవుట్డోర్ యూనిట్కి మాత్రమే 5 years ఉంటుంది. ఇండోర్ యూనిట్ ఏదైతే ఈ లోపల ఉన్న ఇండోర్ యూనిట్ ఉంటుందో అది మనకి కేవలం 1 year మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మనకి హిడెన్ డిస్ప్లే, స్లీక్ డిజైన్, టర్బో కూలింగ్, కూల్ అట్ ఈవెన్ 52 degrees సెంటిగ్రేడ్స్. అంటే ఇప్పుడు మనకి 60 degrees సెంటిగ్రేడ్స్లో కూడా పనిచేసే ఎయిర్ కండిషనర్స్ అయితే వచ్చేసాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఇది 52 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పటికీ కూడా ఇది కూలింగ్ పర్ఫార్మెన్స్లో ఎటువంటి తేడా లేకుండా చక్కగా అయితే కూలింగ్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాలేషన్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి ప్యాకేజ్ని మీరు ఓపెన్ చేయకూడదు. ఇన్స్టలేషన్కి మీకు 1600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్. మీకు కానీ నాకు కానీ ఏరియా టు ఏరియా డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు 1600 రూపీస్ అయితే వాళ్ళకి పే చేయాలి. అండ్ టెక్నీషియన్ ఛార్జెస్ కూడా ఒక 100 రూపీస్ ఎంతో మిమ్మల్ని అడుగుతారు, అది కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మనకి డెలివరీ ఇచ్చే వాళ్ళు కూడా ఒక 50 to 100 రూపీస్ అయితే అడుగుతారు. సో అది కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ వారంటీ యాక్టివేషన్కి మళ్ళీ వేరే టెక్నీషియన్ అయితే వచ్చారు. కొన్నిసార్లు అయితే కొంతమందికి రారు, బట్ నాకైతే మాత్రం టెక్నీషియన్ వేరేగా వచ్చి ఫస్ట్ బిగించి వెళ్ళారు. ఆ తర్వాత ఇన్స్టలేషన్ అయిపోయాక వారంటీ యాక్టివేషన్ అయితే వాళ్ళు చేస్తారు. సో మన టెక్నీషియన్స్ కదా అని చెప్పేసి మనం అయితే అలాంటివి చేయకూడదు. సో ఈవెన్ మేము టెక్నీషియన్స్ అయినప్పటికీ కూడా మేమైతే మాత్రం అతనితోనే మొత్తం ఇన్స్టలేషన్ అంతా కూడా చేయించాం. మనంతట మనం చేసుకోకూడదు, ఈవెన్ మనకి వచ్చినప్పటికీ కూడా. ఓకేనా? సో ఈ తప్పు అయితే మాత్రం చేయకండి. వారంటీ అనేది మీకు ఇక నుంచి వర్తించదు. అలా ఎయిర్ ఎంతవరకు పాస్ అవుతుంది, ఎంతవరకు ఎయిర్ ఫ్లో ఉంది అనేది నేను మీకు చూపించడం కోసం దీన్ని అయితే ఈ టెస్ట్ మీకు చూపిస్తున్నాను. అంటే ఇది ఆల్మోస్ట్ 10 feet వరకు కూడా, అంటే నా రూమ్ చివరి వరకు కూడా ఎయిర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఓకే, కిందకి వస్తుంది అనమాట. అలా
కనిపిస్తుందా మీకు? ఇవ్వండి. సో చూడండి, ఇక్కడ కవర్ కూడా మీకు అప్పుడప్పుడు ఎగురుతుంది. బ్లోర్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ వరకు కూడా నాకు ఎయిర్ కూలింగ్ అయితే వస్తుంది. సో ఎలా ఉండాలి మనకి ఎయిర్ కండిషనర్ అంటే, అది కూడా నేను హాల్లో పెట్టుకున్నాను కాబట్టి 1.5 టన్ 5 స్టార్ తీసుకున్నాను. బెడ్రూమ్లోకి 1.5 టన్ 3 స్టార్ సరిపోతుంది. దానికోసం ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ 26,000 కానీ వచ్చినట్టయితే బెటర్ ప్రైసే. ఒకవేళ 30,000 అలా కానీ ఉన్నట్టయితే మనకు 25,000లోనే 3 స్టార్ ఉంటుంది, తీసుకోండి. దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. మీకు ఒక 150 to 200 యూనిట్స్ అయితే చేంజ్ వస్తుంది. బట్ బెడ్రూమ్లో వాడేది కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా కూలింగ్ అయిపోతుంది కాబట్టి 3 స్టార్ అనేది సరిపోతుంది. ఫ్రెండ్స్, ఏసీ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఏసీ రిమోట్ అయితే ఒక్కటే వస్తుంది. అండ్ ఇందులో 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. అండ్ బ్యాటరీస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్గా నేనైతే కంప్లీట్గా వైరింగ్ అయితే నేనే చేసుకోవడం జరిగింది. అండ్ దీన్ని అయితే ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. దీనికంటూ ఒక బూస్టర్ స్టెబిలైజర్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఏరియాలో ఏంటంటే కంప్లీట్గా లో వోల్టేజ్ అయితే వస్తూ ఉంటుంది. సో మనకి రెగ్యులర్ స్టెబిలైజర్స్ వేరు, బూస్టర్ స్టెబిలైజర్స్ వేరు. సో నేను రేపో ఎల్లుండో దాని ఏదైతే నాకైతే అది డెలివరీ అవుతుంది. దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసి అసలు నార్మల్ స్టెబిలైజర్కి దానికి ఉన్న తేడా ఏంటనేది చూపిస్తాను. వచ్చిన తర్వాత మీకు ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను డైరెక్ట్గా అయితే పవర్ ఆన్ అయితే డైరెక్ట్గా నేను పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చేస్తున్నాను. బట్ నో ప్రాబ్లం, ఇన్వర్టర్ ఏసీకి అయితే స్టెబిలైజర్ కంపల్సరీ అయితే కాదు. బట్ రెగ్యులర్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో, నాన్ ఇన్వర్టర్ ఏవైతే ఉన్నాయో వాటికి పక్కాగా వాటికి ఈ స్టెబిలైజర్స్ అయితే ఉండాలి. అండ్ మీకు ఒకవేళ లో వోల్టేజ్ ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ కానీ లేకపోతే హ్యాపీగా మీరైతే డైరెక్ట్గా దీన్ని అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు పవర్ ఆన్ అయితే చేస్తున్నాను. ఆన్ చేసిన ఒక 2 సెకండ్స్కి పవర్ ఆన్ అయితే అవుతుంది. అండ్ మనం రిమోట్లో కానీ ఆన్ చేసినట్టయితే సింపుల్ టర్బో మోడ్ అయితే నేను ఇప్పుడు ఆన్ చేశాను. అండ్ రిమోట్లో ఉండే ఆప్షన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, రిమోట్ అయితే మాత్రం చాలా స్టైలిష్గా అయితే ఉంది. రెగ్యులర్ రిమోట్స్ లాగా అయితే కాకుండా కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మార్క్యూ బ్రాండింగ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ టర్బో మోడ్ ఇచ్చారు. సో ఒకవేళ ఫాస్ట్గా చిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం టర్బో మోడ్ అయితే మీరు ఆన్ చేసుకోండి. నెక్స్ట్ స్వింగ్ అనమాట, పైకి కిందకి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఈకో మోడ్. సో ఇది మనకి ఏంటి అంటే పవర్ సేవింగ్ మోడ్ ఇది. అండ్ 24లో అయితే రన్ అవుతుంది. అండ్ చాలా చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి టెంపరేచర్ అనేది మనం రైజ్ చేయాలన్నా డౌన్ చేయాలన్నా ఇక్కడ మనకి ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ మోడ్ కానీ మార్చినట్టయితే డ్రై మోడ్, కూల్ మోడ్, ఆటో మోడ్ అని చెప్పేసి మనకి మోడ్స్ మారుతూ ఉంటాయి. ఫ్యాన్ యొక్క స్పీడ్ కానీ పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫ్యాన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే 3 స్పీడ్ లెవెల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లీన్ అని చూసారు కదా, ఇది మనకి ఆటో క్లీన్ ఇది. సో కొన్ని ఇట్లో పనిచేస్తూ కొన్ని ఇట్లో పనిచేయదు. సో ఇందులో కూడా మనకైతే పనిచేయటం లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ స్లీప్ మోడ్. సో స్లీప్ మోడ్ కానీ మీరు పెట్టినట్టయితే మనకి ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా సైలెంట్ మోడ్లో అయితే రన్ అవుతుంది. అప్పుడే మీకు 30 dB అంటే ఆల్మోస్ట్ మీకు అసలు ఏసీ ఆన్ అయినట్టు కూడా తెలియదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇది టైమర్ అయితే ఉంది. అండ్ ఈ టైమర్ కూడా మీకు చూసుకుంటే పాయింట్ అంటే 30 మినిట్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమైనా సరే కంప్లీట్ సైలెంట్ మోడ్లో కావాలి అనుకున్నట్టయితే కంప్లీట్ సైలెంట్ మోడ్ అయిపోతుంది. ఓకే, ఇంకా చాలా తక్కువ డీబీతో అయితే రన్ అవుతుంది. సో నాయిస్ అనేది అస్సలు ఉండదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో సర్వీస్ సెంటర్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు బ్యాక్ సైడే ఇవ్వటం జరిగింది. సో ఫ్రెండ్స్, రిమోట్లో అయితే చూడడానికి ఇంతే చాలా సింపుల్గా ఇచ్చేసారు. ఎక్కువ ఆప్షన్స్ ఏం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా అయితే ఇచ్చేసారు. అండ్ దాని కూలింగ్ పర్ఫార్మెన్స్, దాని ఎయిర్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎయిర్ కండిషనర్ మీరు కానీ చూసినట్టయితే సో చాలా వైడ్ అయితే ఉంది. అండ్ మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనుకుంటా, చాలా వైడ్ ఉంటుంది. అండ్ బ్లేడ్ కూడా చాలా వైడ్ అయితే ఉంటుంది. బట్ నా పాత ఎయిర్ కండిషనర్ కానీ చూసుకుంటే సేమ్ ఇదే బ్రాండ్ నుంచి తీసుకోవడం జరిగింది, మార్క్యూ బ్రాండే. అయితే అక్కడ మనకి ఏంటి అంటే చాలా కాంపాక్ట్ ఉంటుంది అనమాట, సైజ్ అనేది చాలా కాంపాక్ట్ ఉంటుంది. అండ్ మీకు ఏంటి అంటే ఇది కొంచెం పెరుగుతుంది. బట్ బాడీ అయితే మాత్రం ఇది చాలా స్లీక్ డిజైన్ అయితే ఉంది. అండ్ చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇది మనకు మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే స్వింగ్ అనమాట. ఓకే, ఈ స్వింగ్ ఏంటి అంటే హాల్లో ఉండేటప్పుడు ఇలాంటి స్వింగ్నే తీసుకోవాలి. అందుకోసం అని చెప్పేసే నేను దీన్ని తీసుకోవడం జరిగింది. అదే బెడ్రూమ్లోకి అయితే మళ్ళీ ఈ స్వింగ్ సరిపోదు. సో డౌన్ సైడ్ నుంచి పైకి వస్తుంది చూసారు కదా, సో అలాంటి స్వింగ్ ఉన్నది తీసుకోవాలి. ఇది మాత్రం ఏంటి అంటే అప్ సైడ్ నుంచి కిందకి వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను పెట్టింది హాల్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే అటువైపు ఇటువైపు ఓపెన్ అయితే ఉన్నాయి. సో వాటికి కర్టన్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు హాల్లో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కర్టన్స్ అయితే పక్కా ఉండాలి. సో మీకు తెలుసు కదా ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయని. సో ఆ ట్రాన్స్పరెంట్ కవర్స్ కానీ మీరు పెట్టుకున్నట్టయితే ఎయిర్ కండిషనర్ అనేది ఇక్కడే రూమ్ అనేది చిల్గా ఉంటుంది. లేదంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. సో కూలింగ్ అయితే పర్ఫెక్ట్గా అవ్వదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నార్మల్ స్వింగ్ ఎలా ఉంటుంది అంటే పైకి ఇలా ఉండటం వల్ల పైకి వెళ్ళిపోతుంది.
ఓకే, సో ఇది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా కిందనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను కూర్చొని ఈ సోఫాలో నేను కూర్చొని పనిచేసేటప్పుడు పర్ఫెక్ట్గా నాకు మాత్రమే ఎయిర్ కండిషనర్ అనేది తగిలేలా అయితే నాకు ఉంది. అందుకోసం అని చెప్పి ఇలాంటి స్వింగ్ ఉన్నదే నేను తీసుకోవడం జరిగింది. లేకపోతే మీకు అమెజాన్ బేసిక్స్ తీసుకొని కూడా చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను పాత తీసుకున్నది మార్క్యూ కదా, నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈ రోజు వరకు గ్యాస్ లీకేజ్ కానీ లేకపోతే అదేమైనా రిపేర్ అవ్వడం కానీ ఎర్రర్ కోడ్స్ కానీ ఏమీ రాలేదు. సో మేజర్గా మీ అందరికీ కూడా ఈ ఎయిర్ కండిషనర్ నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా, మీకు ఒక నమ్మకం కలగడానికి. దీనికి కూడా కొన్ని నెగిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. సో అది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే తీసుకోవచ్చా లేదా, అసలే మార్క్యూ బ్రాండ్ ఫ్లిప్కార్ట్ బ్రాండ్ ఎలా ఉంటుందో ఏంటో మీరు చాలామంది భయపడతారు. అలానే అమెజాన్ బేసిక్స్ తీసుకోవడానికి కూడా మీరు చాలామంది భయపడతారు. భయపడాల్సిన అవసరం లేదు. అమెజాన్ బేసిక్స్ కానీ మార్క్యూ కానీ చాలా బాగుంటాయి. సో అమెజాన్ బేసిక్స్ మార్క్యూ అలాంటి రివ్యూకి ఇవ్వరు. వాల్టాస్, టీసీఎల్, ఎల్జీ అలాంటివి ఇస్తే ఇవ్వచ్చేమో పెద్ద పెద్ద యూట్యూబర్స్కి, బట్ ఇవి రివ్యూకి ఎవరుగా. సో మీకోసం అని చెప్పేసి మీకు నమ్మకం కలిగించడం కోసమే మీకు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందనే దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఈ ఎయిర్ కండిషనర్ అనేది చాలా తక్కువ ప్రైస్కి అయితే నాకు లభించింది. యాక్చువల్గా ఏంటంటే ఇది 32,000 ఎలా ఉంటుంది. సో అమెజాన్ ఏంటంటే 31,000 ఎలా ఉంటుంది. అండ్ అమెజాన్ బేసిక్స్ అయితే తీసుకుందాం అనుకున్నా, బట్ ఎస్బీఐ కార్డు నెక్స్ట్ మనకి 12 o'clock అనుకుంటా మంచి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది నాకు 26,000కి అయితే వచ్చింది. అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. అందుకు ఇది తీసుకోవాలి. లేకపోతే అమెజాన్ బేసిక్స్ తీసుకుంటే మీకు దాని మీద కూడా ఒక ఐడియా వచ్చేద్దనే ఒక ఉద్దేశంతో చేద్దామని అనుకున్నా, బట్ చాలా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది కదా, అందుకని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది. సో చూద్దాం, ఇంకా మా ఫ్యామిలీలో ఎవరైనా రిలేటివ్స్ కానీ తీసుకుంటే అమెజాన్ బేసిక్స్ కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. దీని మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా, మీ డబ్బులు సేవ్ చేయాలి. సో ఎయిర్ కండిషనర్ ఏవైనా ఒకేలా పనిచేస్తాయి. సో ఎయిర్ కండిషనర్లో మనం చూసుకోవాల్సింది కూలింగ్ పర్ఫార్మెన్స్, రెండోది పవర్ రేటింగ్. ఇది మనకి కేవలం మనం 1 year మొత్తం ఆన్ యావరేజ్గా 3 to 4 hours కానీ వాడినట్టయితే మనకి ఇది కేవలం 850 దగ్గర మనకి ఎయిర్ పవర్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో చాలా చాలా తక్కువ. అవే మిగతావి కానీ చూసుకుంటే 1100, 900, 1021 ఇలా మనకి పవర్ కన్జంప్షన్ అయితే అవుతున్నాయి. సో ఏ రకంగా చూసినా సరే ఇవే చాలా బెస్ట్. పైగా ఇది వాటిలో హాఫ్ రేట్ ఉంటుంది. సో 25,000 అంటే ఆలోచించండి, 1.510 5 స్టార్ హాఫ్ రేట్ వచ్చినట్టే కదా. సో 26,000 అంటే ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఎయిర్ కండిషనర్ తీసుకోవాలి అనుకుంటే అన్ సీజన్లో తీసుకోండి. అంటే మనకి వర్షాకాలం కానీ లేకపోతే శీతాకాలం కానీ ఈ టైప్ ఇలాంటి సీజన్స్లో కానీ మీరు తీసుకున్నట్టయితే మీకు ఎయిర్ కండిషనర్స్ చాలా వరకు తక్కువ వస్తాయి. ఇదనే కాదు, ఏ బ్రాండ్ అయినా సరే అప్పుడు మీకు తక్కువకి వస్తాయి. బట్ సమ్మర్ సీజన్లో కానీ మీరు తీసుకుంటే మాత్రం హ్యూజ్ ప్రైసెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు డెలివరీస్ అన్నీ ఆగిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో ఉన్న స్టాక్ ఏదో ఒక రోజుకి అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఎయిర్ కండిషనర్ వాంటింగ్ అని ఉంటే ఫాస్ట్గా తీసేసుకోండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఉన్న వాటిలో ది బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ లెవెల్లో, బ్రాండెడ్ లెవెల్లో అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని యొక్క కంప్లీట్ రివ్యూ నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. సో 1 week వాడిన తర్వాత ఇది ఎంత పవర్ కన్జ్యూమ్షన్ అవుతుంది 1 hourకి. అండ్ ఇదే కాకుండా ఈ ఎయిర్ కండిషనర్ని నా పాత మార్క్ ఎయిర్ కండిషనర్తో కంపేర్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, సో ఈ వీడియోస్ కానీ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని పక్కాగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.